హే గాయ్స్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో బిగ్ బాస్ అప్డేట్స్ ఇవ్వడానికి నేనైతే వచ్చేసాను. ప్లీజ్ గైస్, చుట్టుపక్కల వస్తున్న సౌండ్స్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. అంటే చెప్పాను కదా, ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, మా ఇంటికి పక్క వైపే రోడ్డు, వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. చుట్టుపక్కల సౌండ్స్ వచ్చినా అంటే మేము డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసిన సౌండ్స్ కొంచెం వినిపిస్తూ ఉంటాయి. సో ఏమనుకోకండి, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ అని ఎంతమందికి తెలుసు? మీకు తెలీదా? పోలేండి, నేను ఉన్నాను కదా, మీకు చెప్పేస్తాను. నెక్స్ట్ ఇంకోటి గైస్, నేను కొంచెం డిఫరెంట్గా స్టార్టింగ్లో ఇంట్రో ఇస్తాం కదా, అది ఇద్దాం అనుకుంటున్నాను. ఏమంటారో కామెంట్ చేయండి. నేను ఎలా ఇంట్రో ఇవ్వాలో నాకు మీరే సజెస్ట్ చేయండి. అంటే ఏమేమి చెప్పాలో, ఏం పాయింట్స్ ఇంక్లూడ్ చేయాలో అన్నీ మీరే చెప్పండి. చెప్పమన్నాను కదా అని చెప్పేసి నా పూర్వ బయోడేటా మొత్తం అడగండి. అంటే మీ మమ్మీ పేరేంటి, మీ డాడీ పేరేంటి, నీ పేరేంటి. నా పేరు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, ప్రియాంక, చిన్ను అని కూడా అంటాము. సో అలాంటివి కాకుండా డిఫరెంట్గా, నాకు కూడా తెలియట్లేదు, ఏం ఆలోచనలు రావట్లేదు. సో అందుకనే నేనైతే మిమ్మల్ని అడిగేస్తున్నాను, మీరు నాకు కొంచెం సజెస్ట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఇంట్రో ఇవ్వాలో. సో నేనైతే నెక్స్ట్ టైం ట్రై చేస్తాను, పక్కా ట్రై చేస్తాను. మీరు అట్లీస్ట్ ఒక్క కామెంట్ వచ్చినా సరే నేను అదే విధంగా నేనైతే ట్రై చేస్తాను. నా సబ్స్క్రైబర్స్ మరి నా కోసం కామెంట్ చేసిన వాళ్ళకి వాళ్ళు నన్ను అలా అడిగితే మరి నేను ఇవ్వకుండా ఉంటానా, నేను చెప్పకుండా ఉంటానా చెప్పండి. సో నేనైతే చెప్పేస్తాను. కమింగ్ టు ద పాయింట్, సో 11th వీక్ ఎలిమినేషన్, బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో మళ్ళీ డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు కాదు, డబుల్ ఎలిమినేషనే యాక్చువల్గా. కానీ కాదు, డబుల్ ఎలిమినేషన్లో ఫస్ట్ ఎలిమినేట్ అవుతుంది ఎవరు అని అన్నీ మాట్లాడుకుందాము డీటెయిల్గా. సో ఆల్రెడీ లాస్ట్ వీక్ చెప్పాను, లాస్ట్ వీక్ అయితే దివ్య ఎలిమినేట్ అవ్వాలి. కాకపోతే దివ్య వర్సెస్ సంజనాలో టాస్క్ కాదు, లాస్ట్ నామినేషన్స్ అయినాయి కదా, లాస్ట్ తను దివ్య వర్సెస్ సంజనాలో దివ్య ఎలిమినేట్ అయిపోవాల్సింది కాదు, యాక్చువల్గా ఎలిమినేటెడ్. కాకపోతే ఫైనల్గా మళ్ళీ ఇమాన్యుయల్ ఏమన్నా పవరాస్త్ర ఉంది కదా, ఆ పవరాస్త్ర యూజ్ చేసుకోవడం వల్ల లాస్ట్ వీక్ ఎలిమినేషన్ అనేది క్యాన్సిల్ చేసేసాడు. సో మార్నింగ్ లేచిన వెంటనే ఫోన్ చూస్తే ఈరోజు డబల్ ఎలిమినేషన్ అన్నారు. మైండ్ బ్లాక్. లాస్ట్ వీక్ ఏమో ట్రిపుల్ ఎలిమినేషన్ అన్నారు, మళ్ళీ మొన్న డబుల్ ఎలిమినేషన్ అన్నారు, మళ్ళీ ఈ వీక్ ఏమన్నా డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. ఏంటి అంటే టాప్ 5 వరకు ఉంటుందా, లేదంటే డైరెక్ట్గా టాప్ 3 పెట్టేస్తారా ఏంటి? మిడ్ వీక్ ఎలిమినేషన్స్ మళ్ళీ ఉంటాయి కదా లాస్ట్ 2 వీక్స్లో అలాగా. మరి ఏంటి, ఏం చేస్తారా అనేది ఏం అర్థం కాలేదు. సో అందుకని ఈరోజు కొంచెం అప్డేట్ ఇవ్వడం లేట్ అవుతుంది. కానీ ఏమనుకోకండి, పక్కా ఇస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివ్లు పెట్టేసుకుంటే వెంటనే నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో నేను పెట్టే అప్డేట్స్ అన్నీ, నేను చెప్తున్న అప్డేట్స్ అన్నీ మీరు కూడా తెలుసుకోవచ్చు. సో లేట్ చేయకుండా పాయింట్కి వచ్చేద్దామా. సో ఈ వీక్ అయితే ఫస్ట్ దివ్య ఎలిమినేట్ అయిపోతుంది. డబుల్ ఎలిమినేషన్లో ఫస్ట్ ఎలిమినేషన్ అయితే దివ్య, అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ వీక్ తర్వాత, యాక్చువల్గా ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాతే దివ్య అయితే భరణి గారితో అనింది అనమాట. ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నాకేం ఫరక్ పడదు, ఇంక నేను వెళ్ళిపోయినా పర్లేదు, మా పేరెంట్స్ ఆల్రెడీ వచ్చి మాట్లాడారు కదా, అంటే ఇంట్లోకి వచ్చారు కదా, సో నాకు చాలు అన్నట్టుగానే తను మాట్లాడింది. సో ఇప్పుడు తను ఎలిమినేట్ అయిపోయినా తను ఏం ఫీల్ అవ్వదు. లాస్ట్ వీకే తను భరణి గారు కూడా కొంచెం సాడ్ సెండ్ ఆఫ్స్ కూడా ఇచ్చుకున్నారు. దివ్య అయితే ముందే చెప్పేసింది భరణి గారితో, ఒకవేళ నేను వెళ్ళిపోతే కానీ మీరు ఎవరితోని గొడవలు పెట్టుకోవద్దు అని అన్నీ చెప్పింది అనమాట. అంటే జాగ్రత్తలు చెప్పుకుంటారు కదా, సో అలా అయితే చెప్పేసుకున్నారు ఇద్దరునా. కాకపోతే బై లక్గా లాస్ట్ వీక్ అయితే దివ్య ఎలిమినేట్ కాలేదు. సో అంటే ఇమాన్యుయల్ పవరాస్త్ర యూజ్ చేయడం వల్ల లాస్ట్ వీక్ ఎలిమినేట్ కాలేదు. కానీ ఈ వీక్ నో బజర్స్, అలాంటి అస్త్రాలు ఏం లేవు ఈ వీక్, ఇంకా అన్నీ పోయినాయి కదా. సో ఈ వీక్ అయితే దివ్య ఎలిమినేట్ అయిపోయింది. సో నెక్స్ట్ దివ్య తరువాత లీస్ట్ ఓటింగ్లో ఉన్నది సుమన్ శెట్టి వర్సెస్ సంజన. ఇద్దరికి ఆల్మోస్ట్ తక్కువ ఓటింగ్ డిఫరెన్సే ఉంది. ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుంటే వచ్చిన అప్డేట్ ఏంటంటే, మీకు తెలుసుకోవాలని ఉంది కదా, సుమన్ శెట్టి వర్సెస్ సంజనాలో ఎవరు ఎలిమినేట్ అయిపోయారో అని. మరి నేను చెప్పేస్తున్నాను కదా, మీరు నా వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.
నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి హైప్ ఇవ్వండి అని నేనేం అడగట్లే. ఇఫ్ ఇన్ కేస్ మానిటైజేషన్ అయిపోతే మీరు నాకు సపోర్ట్ చేసి మానిటైజేషన్ వరకు పంపిస్తే ఆ తర్వాత హైప్ పాయింట్స్ ఇవ్వమని నేను అడుగుతాను. అంటే అందరూ అడుగుతారు కదా, అలానే నేను అడుగుతాను. సో అప్పుడు నాకు కూడా ఇవ్వండి, మర్చిపోకండి. సో ఏం చెప్తున్నాను, సుమన్ శెట్టి వర్సెస్ సంజన. వీళ్ళిద్దరిలో ఆల్మోస్ట్ ఇద్దరికి చాలా తక్కువ డిఫరెన్సే ఉందన్నమాట ఓటింగ్. ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న అప్డేట్కి వస్తే సుమన్ శెట్టి అండ్ సంజన ఇద్దరు ఎలిమినేట్ అవ్వడం లేదు గైస్. మీరు కూడా షాక్ అయ్యారు కదా. యాక్చువల్గా ఫస్ట్ డబుల్ ఎలిమినేషన్ అనే చెప్పారు. మరి ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి ఏమైందో తెలియదు, నాకైతే తెలియదు. మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ టైంకి ఎప్పుడు ఏం చేయాలనిపిస్తే వాళ్ళు అలా డెసిషన్స్ తీసేసుకుంటున్నారు. సడన్గా రాముని పంపించేశారు. అంటే వాళ్ళేం పంపించలేదు, రాము వెళ్ళిపోవాలనుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంటే తనకి హోమ్ సిక్, పేరెంట్స్ సిక్ ఫీల్ అయ్యాడు కదా, తను వెళ్ళిపోవాలనుకున్నాడు, సో వెళ్ళిపోయాడు. యాక్చువల్గా నార్మల్గా బిగ్ బాస్లో అయితే అలా పంపించరు. కానీ ఇప్పుడు వాళ్ళైతే నువ్వు వెళ్ళిపోతావా, సరే వెళ్ళిపో అన్నట్టుగానే ఉన్నారు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. లాస్ట్ వీక్ చెప్పాను కదా ఎలిమినేషన్స్ కూడా అన్నీ వాళ్ళకి నచ్చినట్టుగా అన్ని డెసిషన్స్ ఎలా తీసేసుకుంటున్నారో అంత ఫాస్ట్గా తీసేసుకోవడం వల్ల ఎగ్జాక్ట్ అప్డేట్ ఎవరు ఇవ్వలేకపోతున్నాము. కానీ కొంచెం లేట్ అయినా నేను ఇచ్చేస్తున్నాను కదా, మరి అవునా కదా. సో ఈ వీక్ అయితే డబుల్ ఎలిమినేషన్ కాదు, సింగిల్ ఎలిమినేషనే. అంటే మార్నింగ్ వరకు డబుల్ ఎలిమినేషన్ అనే చెప్పారు. దివ్య అయితే ఫస్ట్ ఎలిమినేటెడ్, అంటే ఫస్ట్ ఈ వీక్లో ఫస్ట్ ఎలిమినేట్ అయిపోద్ది. సుమన్ శెట్టి వర్సెస్ సంజనాలో అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారా అని వెయిట్ చేస్తూనే ఉన్నాము అందరం. ఫైనల్గా ఇద్దరు ఎలిమినేట్ కాలేదు. కానీ అంటే ఓటింగ్ ప్రకారంగా అయితే ఇద్దరు ఎలిమినేట్ కాలేదు. అంటే ఇఫ్ ఇన్ కేస్ డబుల్ ఎలిమినేషన్లో వీళ్ళు ఇలా ఓటింగ్ ప్రకారంగానే వెళ్తే. కానీ అంటే చెప్పాను కదా ఇద్దరికి చాలా మైన్యూట్ డిఫరెన్సే ఉందని. సో అందువల్ల దేర్ మే బి అ ఛాన్సెస్ ఆఫ్ 50-50. ఐఎమ్ నాట్ ష్యూర్, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ పక్కాగా ఈ వీక్ డబుల్ ఎలిమినేషనే చేద్దాము అని అనుకుంటే హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ అందరికీ ఓటింగ్ పెడతారు. సుమన్ శెట్టి వర్సెస్ సంజనాలో ఎవరు హౌస్లో ఉండడానికి అర్హులు, ఎవరు బయటికి వెళ్ళిపోతే బెటర్, మిగిలిన వాళ్ళ గేమ్స్ అన్నీ బాగుంటాయి అన్న ప్రకారంగా మేబీ ఐఎమ్ థింకింగ్, నేను జస్ట్ అనుకుంటున్నాను, మేబీ 50-50 ఛాన్సెస్. మేబీ అలా ఓటింగ్ చేస్తే చెయ్యొచ్చు, లేదు అంటే సింగిల్ ఎలిమినేషన్ ఈ వీక్. నెక్స్ట్ ఇంకోటి ఎలిమినేషన్ కోసం అందరికీ క్లియర్గా ఒక ఏమంటారు, బేగా రావుగా ఈ పదాలు, అందరికీ అయితే అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ లాస్ట్ వీక్ నామినేషన్స్లో సంజన వర్సెస్ రీతు, పవన్ వర్సెస్ కళ్యాణ్ వర్సెస్ రీతు, వీళ్ళందరికీ మంచి గట్టిగా ఫైర్ అయింది కదా. యాక్చువల్గా దివ్యకి రీతుకి కాదు, నామినేషన్స్లోనే కాదు, మ్యాక్సిమం ఎక్కువగా హౌస్లో ఉండేటప్పుడైనా ఎప్పుడైనా నార్మల్గా క్యాజువల్గా ఎక్కువగా దివ్య వర్సెస్ తనూజాకి ఫైర్ అవుతుంది కదా, ఫైటింగ్ డిషుమ్. సో ఆ విధంగా ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కువ టీఆర్పీ పెరుగుతుంది కదా అన్న పాయింట్ తోటి నేను మీకు లాస్ట్ వీక్ వీడియోలో చెప్పాను కదా, అందువల్లే దివ్యాని అయితే ఎలిమినేట్ చేయలేదు అని. కానీ ఈ మొన్న నామినేషన్స్లో అయితే ఇద్దరు కలిసిపోయారు, అక్క చెల్లి కొట్టుకొని మళ్ళీ వెంటనే కలిసిపోయినట్టు అలా కలిసిపోయారు అనమాట. ఇద్దరి మధ్య మనకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ వద్దు అని చెప్పి మాట్లాడుకొని ఒక హగ్స్ ఇచ్చేసుకొని ఇద్దరు అయితే కలిసిపోయారు. ఏంట్రా దేవుడా ఎలా అయిపోయింది, మళ్ళీ బిగ్ బాస్లో మసాలా తక్కువ అయిపోయింది ఏంటి, ఇప్పుడు మసాలా ఎవరు యాడ్ చేస్తారు అని అనుకుంటున్న టైంలో డైలీ 4 నుంచి 5 ఒక 4-5 గొడవలు అవుతున్నాయి గైస్. ఎవరెవరికి అనుకుంటున్నారు, బర్నీ వర్సెస్ దివ్యాకి. నార్మల్గా అంటే లాస్ట్ ఫ్యామిలీ వీక్ కాకముందు వరకు, ఫస్ట్ వీక్ నుంచి ఫ్యామిలీ వీక్ కాకముందు వరకు అయితే అలా ఇద్దరికిద్దరు మాట్లాడుకునేవారు, జస్ట్ ఫన్గా అలా వెళ్ళిపోయేది, అలాగా ట్రైన్ వెళ్తూ ఉండేది. కానీ ఫ్యామిలీ వీక్ అయిన తర్వాత వీక్ నుంచి నువ్వు అంటే ఏంటి,
ఇంకా ఫైర్. ఇలా వేలు చూపిస్తే "ఏయ్! నువ్వు వేలు చూపించుకో, దించు, చెయ్యి దించు, నువ్వు ఆ మాటలు మార్చుకో." ఓ మై గాడ్! చాలా రచ్చ అవుతుంది. సో, బర్నీ వర్సెస్ దివ్య అయితే మంచి గట్టిగా అవుతుంది. సర్లే అలాగో ఒకలాగా తెలుగు బిగ్ బాస్‌కి అయితే మసాలా మళ్ళీ యాడ్ అయింది అని అనుకుంటున్నాము అందరి మీద. సో, అలా సాగుతుంది. నెక్స్ట్ మొన్న నామినేషన్స్‌లో డిమాండ్ పవన్ అయితే వెళ్ళి డైరెక్ట్‌గా కళ్యాణ్‌కి ఇలా గొంతు పట్టేసుకున్నాడు. సంజన అయితే రీతుని "నువ్వు రాత్రిపూట పవన్‌తో కూర్చుంటున్నావు" అనుకుంటూ చాలానే మాట్లాడింది కదా. సో, వాటన్నిటి కోసం సంజనకి రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపించేస్తారు. డెమాన్ పవన్‌కి కూడా రెడ్ కార్డ్ ఇచ్చేసి బయటకి పంపించేస్తారు. బిగ్ బాస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినందుకు కళ్యాణ్‌కి అయితే యెల్లో కార్డ్ ఇచ్చేస్తారు అని అందరూ పెద్ద పెద్ద ఏమంటారు హైలైట్స్‌గా చెప్పేశారు. కానీ అవేం లేవు గైస్. అవేం లేవు. నో కట్స్. అంటే రెడ్ కార్డ్స్, యెల్లో కార్డ్స్ ఎవ్వరికి ఇవ్వలేదు. కాకపోతే ప్రోమో 2లో చూడండి మీరు. నాగార్జున గారు అయితే సంజనకి డైరెక్ట్‌గా "యూ కెన్ గో అవుట్. గేట్స్ ఆర్ ఓపెన్డ్" అని డైరెక్ట్‌గా చెప్పేశారు. అంటే తను అలా రీతు కోసం కొంచెం అలా మాట్లాడింది కదా. సో, దానికైతే అంటే వీకెండ్‌లో నాగార్జున గారు అందరికీ టిక్ 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 దోసలేస్తారు కదా. సో, ఆ విధంగా సంజన గారు టైం వచ్చినప్పుడు సంజన గారికి అయితే అలా చెప్తున్నారనమాట. "నువ్వు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు వెళ్ళిపోవచ్చు, పర్లేదు బయటికి" అని అయితే అంటున్నారు. అంటే సంజన ఏంటంటే లాస్ట్ టైం సార్ ఇదే లాస్ట్ టైం అని ప్రతి వీక్ చెప్పుకొని వచ్చింది. కాకపోతే మళ్ళీ ప్రతి వీక్ అదే రిపీట్ చేస్తుంది. సో, నాగార్జున గారు అయితే ప్రోమో 2లో చూడండి, నాగార్జున గారు డ్యాన్స్ వేస్తూ కూడా రాలేదు. ఈ వీక్లో అతను డ్యాన్స్ కూడా చూపించలేదు. సీరియస్గా నడుచుకుంటూనే వచ్చారు. ఫ్యామిలీ వీక్ తర్వాత అందరూ హ్యాపీగా ఉండాలని చూసాము. కానీ నేనైతే హ్యాపీగా లేనని కూడా అంటారనమాట. సో, ఈరోజు ఎపిసోడ్ రేపు ఎపిసోడ్ మినిమం ఉంటుంది అని అనుకుంటున్నాను. మరి ఏం చేస్తారో తెలీదు. నెక్స్ట్ అయితే నాగార్జున గారు మళ్ళీ తనుజని తిట్టారని న్యూస్ వచ్చింది. నాకైతే నేను మరి ఎందుకు తిట్టారో అది క్లియర్గా ఇంకా నాకు కూడా తెలీదు. ఇఫ్ ఇన్ కేస్ తెలిస్తే నేను కూడా మీకు చెప్తాను. మ్యాక్సిమం ఇంకా నేను అప్డేట్ ఇవ్వలేను. అంటే ఎందుకు తిట్టారో నేను చెప్పలేను. ఆల్మోస్ట్ ఈరోజు సాటర్డే కదా, 9కే ఎపిసోడ్ వచ్చేస్తుంది. సో, చూద్దాం అందులోనే. ఈ వీక్ అయితే నెక్స్ట్ మంచి మసాలాగా యాడ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నాగార్జున గారు డెమాన్ పవన్కి గట్టిగా స్ట్రోక్ వార్నింగ్ అన్నీ ఇద్దాము అనే అనుకున్నారు. ఏంటి రీతు కళ్యాణ్ని అడుగుతుంది అనమాట. డెమాన్ ఏమి నీకు కావాలని ఎలా పట్టుకోలేదు కదా అది ఇది అని చెప్తే కళ్యాణ్ కూడా అనేస్తాడు, "లేదు కావాలంటే సార్కి నేను చెప్తాను, తను క్యాజువల్గానే నార్మల్గా నన్ను ఎక్స్పెక్టెడ్గానే పట్టుకున్నాడు, అన్నీ నేను చెప్తాను కావాలంటే" అని కళ్యాణ్ కూడా రీతుతో అంటాడు. సో, ఆ విషయం కోసం ఎక్కువగా ఏమనలేదు. కాకపోతే డెమాన్ తోటి అన్నారనమాట నాగార్జున గారు, "కొంచెం స్పీడ్ అవుతుంది, అవి చూసుకో, తగ్గించుకో" అన్నట్టు అయితే సార్ నాగార్జున గారు చెప్పారు, డెమాన్ పవన్కి చెప్పారు. సో, చూద్దాం ఇంకా ఏమేమి న్యూస్ అప్డేట్స్ మసాలా యాడ్స్ ఏమైనా వస్తాయేమో చూద్దాం. చెప్తున్నాను కదా, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కాకుండా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మంచి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇంకోటి గైస్, నేను జస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ మాత్రమే ఇవ్వను. బిగ్ బాస్ అప్డేట్స్ ఇస్తాను. నా డైలీ రొటీన్ అని చెప్పలేను. నేను చేసే పిచ్చి పనులు, లైక్ పిచ్చి పనులు అంటే ఏవేవో అనేసుకోకండి మళ్ళీనా. అంటే అప్పుడప్పుడు రీల్స్ చేస్తాం కదా, పిచ్చి రీల్స్, ఇవి పిచ్చి రీల్స్ వెళ్ళండి. సో, ఆ పిచ్చి రీల్స్ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాను. ఇది ప్రమోషన్ ఎందుకు అవుతుంది, నా గురించి నేను చెప్పుకుంటున్నాను కదా. సో, నేనైతే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేస్తాను. నా కమ్యూనిటీ పోస్ట్లో నేనైతే అన్నీ ట్యాగ్ చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా కావాలనుకుంటే నాకు ఆర్డర్ ఇవ్వండి, నేను చేసి మీకు పంపిస్తాను. రీజనబుల్ ప్రైసెసే ఉంటాయి. ఆ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు వీడియోస్ కూడా షూట్ చేస్తుంటాను. డ్యాన్స్ రీల్స్ చేస్తూ ఉంటాను. నార్మల్గా డబ్ స్మాష్ లాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఏమైనా కామెడీ వీడియోస్, లేదు అంటే కుకింగ్ వీడియోస్ చేస్తుంటాను. నా ఛానల్లో అన్ని టైప్స్ మిక్స్డ్ కంటెంట్, అంటే ఈ టైప్ ఉంటుంది, ఆ టైప్ ఉంటుంది అని చెప్పుకునే కన్నా మిక్స్డ్ కంటెంట్ అని చెప్తాను నేనైతే నా ఛానల్ని. పక్కగా యూస్ఫుల్ అవుతుంది గైస్. నాకు తెలిసిన యూస్ఫుల్ టిప్స్ కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, ఇంతే ఈ వీడియో. టాటా, బాయ్ బాయ్, కేల్ ఖతం, దుకాన్ బంద్. కాదు వీడియో బంద్ ఇంకా.
సో చెప్తున్నాను కదా, యాజ్ యూజువల్ ఇన్నిసార్లు చెప్తున్నాను కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, లైక్ కొట్టచ్చు కదా, వీడియోకి కామెంట్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. బాయ్ గాయస్. అలా చెప్పేసి వదిలేస్తున్నానని చెప్పి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయడం మానేస్తారు, ఎప్పుడులాగే చెప్పేస్తానులేండి. సో మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివ్లో పెట్టారంటే నేను ఇచ్చే అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ టింగ్ 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 మన వచ్చేస్తాయి. సో మీరు కూడా నాతో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ ఏంటి, ఏ అప్డేట్స్ అయినా ఫాస్ట్గా తెలిసేసుకోవచ్చు. బాయ్ బాయ్.